ఫస్ట్ వన్ ఇది. సో ఫస్ట్ ఇదేంటి? ఇన్స్పైర్డ్ స్పీచ్. ఇన్స్పైర్డ్ స్పీచ్ అంటే ఏంటి? పాజిటివ్. ఇంకా మీకు ఇన్స్పిరేషన్ అంటే స్ఫూర్తినిచ్చేది, అవునా కదా? ఇన్స్పిరేషన్ అంటే స్ఫూర్తి. స్ఫూర్తి అనే స్పీచ్ ఎలా ఉంటుంది? మోటివేషన్. ఇంకా ఒక స్ఫూర్తిదాయకమైన వాక్కు ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను స్ఫూర్తిదాయకంగా మాట్లాడుతున్నాను, మీలో ఎలాంటివి ప్రేరేపిస్తున్నారు? ఓకే, మీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది అడుగుతున్నాను నేను. తెలీదా? ఇంప్రెస్డ్ కాదు సార్. వి డోంట్ స్పీక్ టు ఇంప్రెస్ ఎనీబడి. వీ డోంట్ స్పీక్ టు ప్లీజ్ ఎనీబడి. దట్ ఈస్ రాంగ్. ఇఫ్ యు ఆర్, మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడకూడదు, ప్లీజ్ చేయడానికి మాట్లాడకూడదు. రైట్ స్పీచ్ ఉండాలి, పాజిటివ్ స్పీచ్ ఉండాలి, అందరికీ పనికొచ్చేలా ఉండాలి. ఇప్పుడు ఇంప్రెస్ చేయడం, ప్లీజ్ చేయడం ఏంటంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు. ఎస్ ఆర్ నో? అగ్రీయా? ఇప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళని ప్లీజ్ చేయాలంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా. ఈజ్ దట్ రైట్ స్పీచ్ ఆర్ రాంగ్ స్పీచ్? థ్యాంక్ యూ. ఓకే, సో నౌ ఇన్స్పిరేషనల్ స్పీచ్ అంటే మీలో ఎలాంటి చేంజెస్ కలుగుతాయి? ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు, మీలో ఎలాంటి భావనలు వస్తాయి? లేకపోతే వివేకానంద స్వామి చెప్తారు స్టూడెంట్స్కి ఇన్స్పిరేషనల్ స్పీచ్. స్టూడెంట్స్కి ఎలా అనిపిస్తుంది ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్? ఓకే, సో అది మనం ఇన్స్పిరేషనల్ స్పీచ్లో నేర్చుకుందాం. అసలు ఏం వస్తుంది ఇన్స్పిరేషనల్ స్పీచ్ వింటే? మనకేమవుతుంది? మనం ఇన్స్పైర్ చేస్తే ఏమవుతుంది? ఓకే, ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఎప్పుడు వాస్తవానికి దగ్గర చేస్తుంది, అవాస్తవానికి కాదు. ఓకే, సార్ చెప్పినట్టు ఇంప్రెస్ ప్లీజ్ అనేది అవాస్తవం. ఓకే, వాస్తవానికి దగ్గర చేసేదంతా మనకి ఇన్స్పిరేషనల్ స్పీచ్. ఓకే, మళ్ళీ ఫ్రీడమ్కి దగ్గర చేస్తుంది, ఫ్రీ చేస్తుంది మనల్ని ఇన్స్పిరేషనల్ స్పీచ్. మన బంధాల నుంచి, మన స్లేవరీ అంటే మన బానిసత్వం నుంచి ఫ్రీడమ్ ఇస్తుంది, వాస్తవాలకి దగ్గర చేస్తుంది, ఫ్రీడమ్ ఇస్తుంది, జాయ్ని పెంచుతుంది, ఇన్నర్ బ్యూటీని పెంచుతుంది. ఓకే, అవునా కదా? పెంచదా? ఒక్కొక్కసారి మనం ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల కొన్ని అడ్జస్ట్మెంట్స్ అవుతుంటాయి, కొన్ని స్క్రూస్ టైట్ అవుతుంటాయి, కొన్ని స్క్రూస్ లూజ్ అవుతుంటాయి, అవునా కదా? ఎలా అవుతుంటాయి? లోపల కొన్ని మార్పులు జరుగుతుంటాయి కదా. ఆ మార్పులు ఏంటి? చేంజ్ అవుతూ ఉంటాం, ఇన్నర్ చేంజెస్ వస్తూ ఉంటాయి. అవే కొన్ని స్క్రూస్ లూజ్, కొన్ని స్క్రూస్ టైట్ చేయడం. ఓకే, కొంచెం ఫ్లెక్సిబిలిటీ రావడం, కొంచెం నేర్చుకోవడం, కొంచెం లోపల కొంచెం మోటివేషన్ కలగడం, కొంచెం మన థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసుకోవడం, మన బిలీఫ్ సిస్టమ్ని కొంచెం చేంజ్ చేసుకోవడం, అవన్నీ ఇన్స్పిరేషనల్ స్పీచ్లో కొన్ని అవుతుంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతుంటారు అనమాట. ఇన్స్పిరేషనల్ స్పీచ్ విన్నప్పుడల్లా మన ఫోకస్, మన కాన్షియస్నెస్ రేజ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషనల్ స్పీచెస్. దట్ ఈస్ గుడ్. ఇంకోటి, ఇన్స్పైర్డ్ స్పీచ్లో ఫస్ట్ది కాన్షియస్నెస్ పెరుగుతుంది, సెకండ్ది ఫోకస్, థర్డ్ ఏం చెప్పాను? అడ్జస్ట్మెంట్స్ అవుతాయి. అప్పుడే మర్చిపోతే ఎట్లా మేడం? ఓకే, అడ్జస్ట్మెంట్స్ అవుతాయి. దాని తర్వాత మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తుంది. అప్లిఫ్ట్మెంట్ అంటే ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు ఇన్స్పిరేటివ్ స్పీచ్ ద్వారా.
మీది ఇన్స్పిరేషనల్ స్పీచ్ అవునా కాదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎరుకతో మాట్లాడండి. ఎరుకతోటి ఏదన్నా మన నోట్లోంచి మాట వచ్చిందంటే వేరే వాళ్ళకి ఇన్స్పిరేషనల్గా ఉండాలి, స్ఫూర్తిదాయకంగా ఉండాలి. వాళ్ళని ఇంకా దిగజార్చకూడదు, వాళ్ళ ఆరాలని పొల్యూట్ చేయకూడదు, వాళ్ళ హార్ట్ని పొల్యూట్ చేయకూడదు, వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేయకూడదు. మన స్పీచ్ ద్వారా ఇవన్నీ చేస్తామా చేయమా? మనది పొల్యూట్ చేయడమే కాకుండా వేరే వాళ్ళు కూడా పొల్యూట్ చేసేస్తాం. ఇన్స్పిరేషనల్ స్పీచ్ అంటే స్ఫూర్తిదాయకంగా మాట్లాడే వాళ్ళకి సాహసం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. సో ఇన్స్పిరేషనల్ స్పీచ్ ద్వారా మనకి కానీ వేరే వాళ్ళకి కానీ కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఓకే, ఫోకస్ వస్తుంది మన మాట్లాడేది. ఇంకోటి లోపల మనకే కాకుండా చెప్పే వాళ్ళకి కాకుండా వినే వాళ్ళకి కూడా లోపల అడ్జస్ట్మెంట్స్ అవుతుంటాయి. వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తాం, పైకి తెస్తాం. ఓకే, కరేజ్ అండ్ డేరింగ్ వస్తుంది. ఇన్స్పిరేషన్ స్పీచ్లో ఎప్పుడు నిజాయితీ ఉంటుంది. నిజాయితీ లేకపోతే అది స్ఫూర్తిదాయకం కాదు. ఓకే, ఎవరినో మెప్పు పొందాలని ఇన్స్పిరేషన్ చేస్తే అది ఇన్స్పిరేషన్ స్పీచ్ కాదు. స్పీచ్ అనేది ఎప్పుడు మన సంకల్పం బట్టి ఉంటుంది. అవునా కదా? నువ్వు ఎంత ఇన్స్పిరేషనల్గా ఎంత స్ఫూర్తిదాయకంగా మాట్లాడినా కానీ నీ సంకల్పం సరిగా లేకపోతే ఏమవుతుంది? ఆ ఇన్స్పిరేషను, ఎందుకంటే ఐఎమ్ యూజింగ్ దట్ ఫర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. సంకల్పము మంచిగా లేదు అంటే ఏంటి అర్థం ఏంటి? సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా. రాంగ్ సంకల్పం, రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నట్టే కదా. రాంగ్ ఇంటెన్షన్ తోటి అది స్ఫూర్తిదాయకంగా ఉంటుందా? ఉండదు. సో ఫస్ట్ మన సంకల్పాలని కరెక్షన్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ మన హార్ట్ని ప్యూరిఫై చేసుకోవాలి. ఓకే, అందుకే ఫస్ట్ హార్ట్ని ప్యూరిఫై చేసుకోండి, దాని తర్వాత మైండ్ని ప్యూరిఫై చేసుకోండి, దాని తర్వాత వాక్కు, దాని తర్వాత కరెక్షన్ చేసుకోవాల్సింది ఏంటి? నెక్స్ట్ది వాక్కు తర్వాత కర్మ, చేతలు.